మోంతా తుఫాను ప్రభావం తీవ్రత భారీ స్థాయిలో కూడా కోనసీమ జిల్లాలో కనిపిస్తుంది. మరోవైపు ఈ తుఫాను సంబంధించి గడిచిన 24 గంటల్లో పూర్తిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొన్ని వర్షాలకు అంబాజీపేట గ్రామ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల నేరుగా కాలనీలోకి వర్షపు నీరు చేరుకుని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయి ఇళ్లలోకి వరద నీరు చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. తమను కనీసం ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఈ విధంగా వర్షాలు వరదలుతున్న సమయంలో ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరంటున్నారు. ప్రస్తుతం అంతా పాటు గ్రామస్తులు ఉన్నారు, వారిని అడుగుతున్నాం. చెప్పండి అమ్మా, అసలు మీ గ్రామంలో ఏంటి పరిస్థితి? తుఫాను కారణంగా ఈ విధంగా వాటర్ ఇంట్లోకి చేరుకుంటుంది కదా, అసలు ఏమంటున్నారు? ఏమంటున్నామండి, అధికారులు ఏం పట్టించుకోవట్లేదండి. మేము ఈ నీటిలో నుంచి కొట్టుకుంటూ వెళ్ళినట్టు వెళ్తున్నాం. బాగా ఇంతలోటి నీటిలో అన్న డ్రైనేజీలు కూడా లేవు. తరతోటి సింపురులో ఒకటికి వచ్చేస్తున్నాయి, పాములన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. మా పరిస్థితి ఏంటి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా ఓట్లు వేయమన్నా మాత్రము ఓట్లు వేయడానికి వచ్చేస్తున్నారు. అధికారులు ఏం పట్టించుకుంటారు మమ్మల్ని ఏంటి ఆకలితో అల్లాడిపోతున్నారు. ఆ గుడిసెల నుంచి నీటిలో నుంచి మేము బయటకు రావడానికి ఇబ్బంది పడిపోతున్నాం. ఆకలి లేవు, ఏం లేవు, తిండి లేదు, ఏం ఎలా బతుకుతారు అనుకున్నారు అధికారులు. ఏం పట్టించుకున్నారు అధికారులు అసలు? వాళ్ళు మన నీళ్ళు చూడండి, అట్లు ఇంత లోతు నీటిలో మేము ఎలా వెళ్ళగలుగుతాం బయటికి? మొగలనే వాళ్ళు లేరు వెనకాల, మేము ఎదరాలం ఉన్నాము. మాకు వెనకాల ఆధారం ఎవరు లేరు. మేము ఎలా వెళ్తాం చెప్పండి ఒకసారి. వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇదన్నీ పట్టి డ్రైనేజ్లు వేయాలి కదా, రోడ్లు వేయాలి కదా. పోనీ కానీ రోడ్లు ఏమని మేము అడుగుతున్నాం, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నామో. ఒకళ్ళు పట్టించుకోవట్లేదు, ఎటు వెళ్తలేదు నీరు. మా పరిస్థితులు ఏంటి? పిల్లలు ఏంటి, పిల్లలకి ఏ అనారోగ్యం వస్తుంది, ఎవరు చూస్తారు చెప్పండి ఒకసారి. మీరు ఆలోచించండి ఒకసారి. మాకు రోడ్లు వేయండి. తుఫాను ప్రారంభమైన దగ్గర నుంచి అధికారులు మీకు ఎవరు అప్రమత్తం చేస్తారా? ఈ విధంగా వర్షపు నీరు లోపలికి వచ్చేస్తుంది కదా, ఎవరైనా వచ్చి అసలు అప్రమత్తం చేస్తారా మీకు? ఎవరు రాలేదంటే వస్తే నేను ప్రెసిడెంట్ గారు వచ్చారు, అలా రోడ్డు చూసి వెళ్ళిపోవడం, క్లీన్ పంపిస్తున్నాం లాగింత అనడానికి తప్ప అది క్లీన్ రాలేదు, వచ్చింది కానీ సరిగ్గా చేయలేదు. ఏంటంటే మెయిన్ డ్రైన్లు లేకపోవడం వల్ల ఈ నీరు ఇలా నిలిచిపోతున్నట్టు ఇంచుమించు 30 సంవత్సరాలు మట్టించి ఇదే పరిస్థితి. చాలా మంది ప్రెసిడెంట్లు వచ్చారు కానీ సరైన రోడ్ లేదు, సరైన డ్రైన్ లేదు. ఎప్పుడు చూసి ఈ దోమలతోని ముక్కులతోని ఏడుతున్నాం. సరైన నాదులు వచ్చి కనేసి పలానా రోడ్డు వేస్తాను, పలానా డ్రైన్ కడతానని కూడా రాలేదు, ఇప్పటికి రావట్లేదు. ఎప్పుడైతే 30 సంవత్సరాలు బట్టి చూస్తున్న పరిస్థితి. నాగబతులూరు పాలెమే ప్రస్తుతాక అటు నండూరు నగర్ కూడా పరిస్థితి డ్రైన్ సరైన సమస్య లేదు. అక్కడ దోమలు కుట్టేసి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఆ డ్రైన్ ఇంచుమించు 10 సంవత్సరాల నీరు అలాగే ఉంటుంది కానీ వెళ్ళటానికి లేదు, రావడం లేదు. ఆ శివరిని నండూరు శివరిని మిగిలిపోయి చాలా దారుణం కూడా నీరు కూడా మమ్మల్ని ఎంతో బాధపడుతున్నారు. నండూరు నగర్ నాగబతులూరు పాలు ఈ రెండు పేటలు కూడా 30 సంవత్సరాలు మట్టించి బాధపడుతున్నాం. చాలా మంది నాయకులు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, వీళ్ళెవరు వచ్చారు తప్ప వాళ్ళ ఏదో వస్తువులు డ్రైన్ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసుకుంటాం తప్ప ఈ ఎస్సీ పేటలు మాత్రం బాగుపడే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా దారుణం. అటు కొరలబొట్టెల పాలెం ఉంది కానీ అది అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసుకున్నారు, అక్కడ 20 ఏకర్ అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసుకున్నారు. మా డ్రైన్ అయినప్పటికీ సైడ్ డ్రైన్ కడతామన్నారు తప్ప ఎప్పుడు కడతారో ఏం చేస్తారో తెలియదు. కానీ డ్రైన్ కడతంటే దాన్ని వెళ్ళటానికి దారి లేదు, కట్టేస్తున్నారు తప్ప సైడ్ డ్రైన్ కడతారు, ఉపకారం ఉంది, అందులో వెళ్ళటానికి దారి లేదు. అందుకని మాకు అండర్ గ్రౌండ్ డ్రైన్ కావాలి, మెయిన్ డ్రైన్ కావాలి. మెయిన్ డ్రైన్ అటు మెయిన్ రోడ్డు బాగు చేయాలని ఆశపడుతుంది. అంటే అమ్మగారు హాస్పిటల్ మన పశువుల హాస్పిటల్ కాడ నుంచి బస్ స్టాండ్ దాకా డ్రైన్ బాగు చేయాలని ఆశపడుతుంది. ఎందుకంటే ఆ డ్రైన్ బాగు చేస్తే ఈ నీరు వెళ్తుంది, అంతవరకు నీరు వెళ్తుంది. ఇది అందుకని పూర్తిగా కూడా చిన్నపిల్లలతో ఉన్నారు కదా, తుఫాన్ వచ్చింది, ఎవరైనా అసలు ఎటువంటి సహాయం అందించారా? ఎవరు చేయలేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో. జనాలు ఇట్లా వాతావరణం బాగాలేదు, ఏమీ ఉండట్లేదు, అట్లా ఇబ్బంది అయిపోతుంది. చిన్నపిల్లలకు పాలు కావాల్సి వస్తుంది, లేకపోతే తినడానికి తిండి కావాల్సి వస్తుంది. మరి ఎలా ఏ విధంగా సహాయం లేదు సార్, అట్లానే ఉంటున్నాం. ఇదే ఇబ్బంది పరిస్థితి. వాటర్ దోమలు మొత్తం అట్లానే ఉంటుంది సార్. బాత్రూమ్ కూడా వెళ్ళటానికి లేకుండా పరిస్థితి. బాత్రూమ్కి వెళ్ళగలుగుతా చెప్పండి? డ్రైనేజ్ బాత్రూమ్లు కూడా లేవండి. ఇంత లోతు నీటిలో నుంచి పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తా చెప్పండి సార్. ఆ చెట్ల మీద వస్తాయి, పాములు ఎట్టు వస్తున్నాయి ఏమో తెలియదు. మార్నింగ్ ఇంట్లో వచ్చేసింది, పెద్ద శ్వాసం వచ్చింది నేను ఇంట్లోకి. అక్కడ మా తమ్ముడు ఇంట్లో మెట్లే ఎక్కేసింది పాము. మరి దాన్ని బట్టి మాకు ఆలోచించండి సార్. మీరు అధికారులు ఏం చేస్తున్నారు అసలు అర్థం కాదు. ఎందుకు మీరు అధికారులు మీరు ఉండి మీ డబ్బులు చంపి మీ ఇంట్లో మీరు బాగానే ఉన్నారు, 4 గోడల మధ్య మీరు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. పేదలను పట్టించుకోరా, ఎవరు ఏం చూడరా అసలు? మా పరిస్థితులు ఏంటో సార్ ఆలోచించండి మీరు. ఈ వచ్చేసి ఓటేసినా మేము అన్ని చేస్తాం అన్నప్పుడు ఓటేసినప్పుడు మాట నిలబెట్టుకోవాలి కదా. ఎవడైనా సరే మాట నిలబెట్టుకోవాలి. మేము వేసేస్తాం రోడ్డు అని ఓట్లు వేయించుకున్నప్పుడు మీరు సంపాదించుకుని మీరు ఇంట్లో పెట్టేసుకుంటారు కదా. మరి రోడ్డు ఎందుకు ఇలా చెప్పండి? 4 అయిపోయింది, ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేస్తుంది ఓట్లు వెళ్ళాల్సిన అధికారులు నిలబడి లాస్ట్కి వచ్చేస్తున్నాం. వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు కదా.
మరి మాకు చూపించాలి కదా, చూపించి నిరూపించాలి. ఎవడైనా నిలబెట్టినా ఎవడైనా సరే, ఏ అధికారి అయినా సరే నిలబడినప్పుడు రోడ్డు వేసి చూపించగా మేము ఇది వేసామా అమ్మ, మళ్ళీ మాకు ఎత్తరమో వేయండి వాళ్ళకి ఆలోచన రావాలి. మళ్ళీ మనకి ఎత్తరమో మనకి సహాయం చేయము అని ఆలోచన అధికారులకు ఉండాలి, మాకు సంతోషం ఉండాలి. మళ్ళీ వేశారు బాగా ఉంది, చాలా బాగుంది, బలిగా వేసారు, మళ్ళీ ఆయనకే ఓటు వేయాలని ఆలోచన కూడా మాకు రావాలి. ఎవడైతున్నాడు ఓటు, ఎన్ని సంవత్సరాలు ఎంతమంది వచ్చారో ఏమని ఓటు వేయారు, నగ్గింటున్నారు, సంపాదించుకున్న బాగున్నారు. ఇంత పోయేదల్లా పేదవాళ్ళకి ఏం అధికారం ఏమి చేయట్లేదు, ఏ సహాయం కూడా లేదు. ఇంత కూడా మాకు రాలేదు సహాయం. ఏ బియ్యం కానీ ఏది కానీ ఏమి కానీ ఓ రూపాయి కానీ ఏమి రావట్లేదు. మేము పని చేసుకుంటే తింటూ లేవట్లేదు, పని కూడా లేదు మాకు. జీవపత్రిక మాకు ఏం చెప్పట్లేదు. జీవపత్రిక చెప్పండి, మాకు ఏదైనా చూపించండి అధికారం, మాకు ఆధారం చూపించండి. మేము చేసుకుంటాం పని, మేము చేసుకుంటాం, వెళ్ళగలం కష్టం చేసుకుంటాం కదా, పిల్లల్ని పోషించుకోవాలి కదా. పిల్లలు ఎలా పోషించుకోగలం చెప్పండి. వెనకాల ఆధారం లేదు మాకు అది ఆధారం కూడా చూపించండి, జీవపత్రిక మాకు చూపించండి, చేసుకుంటాం. రైట్, ఇది పరిస్థితి. పూర్తిగా కూడా వరద నీరు, వర్షపు నీరు మురుగునీరుగా మారిపోయి నేరుగా ఇళ్లలోకి చేరుకుంటుందని, దీనివల్ల పాములు సైతం కూడా ఇళ్లలోకి వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా ఇలాంటి సమయంలో చిన్నపిల్లలతోటి బయటికి పాలు కోసం కూడా వెళ్ళలేకపోతున్నామని, అయితే వారు తినడానికి తిండి పెట్టడానికైనా సరే ఈ మురుగునీటిలో నడుచుకుని వెళ్లాల్సి వస్తుంది తప్ప ఏ ఒక్క అధికారి కూడా తమ వైపు కన్నెత్తి చూడట్లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నరేష్, సాక్షి టీవీ, కోనసీమ నుంచి.